శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన ఛానల్లో ఎంతోమంది భగవద్భక్తుల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఒక మహనీయుని యొక్క జీవితంలో శ్రీరామచంద్రమూర్తి చేసిన అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఆ మహనీయుడు వేరెవరో కాదు, సమర్థ రామదాసుల వారు. సమర్థ రామదాసుల వారు జీవితంలో ఎంతో అద్భుతమైన ఘట్టాలు, శ్రీరామచంద్రమూర్తి చేసిన అద్భుతమైన లీలలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఏ ఘట్టాన్ని తలుచుకుంటే శ్రీరాముని యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుందో అలాంటి కొన్ని అద్భుతమైన లీలల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి అంటే రాముడు జన్మించిన రోజు అని అందరికీ తెలుసు. కానీ ఈ శ్రీరామనవమి రోజే సమర్థ రామదాసుల వారు కూడా జన్మించారు. అవును, మహారాష్ట్రలో 1608వ సంవత్సరంలో సూర్యాజీ పంత్ రాణుబాయ్ అనే దంపతులకు ఈయన చైత్రశుద్ధ నవమి రోజు జన్మించారు. ఈయన జననంలో విశేషం ఏంటి అంటే తన తండ్రి ఒక రామాలయంలో అర్చకులుగా ఉండేవారు. ప్రతిరోజు కూడా రామాలయంలో రామాయణాన్ని ప్రవచనం చేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు శ్రీరామచంద్రమూర్తి యొక్క జనన ఘట్టం చెప్తుండగా తన ఇంట్లో తన భార్య ప్రసవిస్తుంది. ప్రసవించిన ఆ పసుకందే సమర్థ రామదాసుల వారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు నారాయణ, కానీ కాలక్రమేణా సమర్థ రామదాసు అనే పేరును పొందారు. సమర్థ రామదాసుల వారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి అంశతో జన్మించిన వారు. అందుకే ఆయన పుట్టేటప్పుడు చిన్న తోకతో జన్మించారు. అవును, సమర్థ రామదాసుల వారికి ఒక చిన్న తోక కూడా ఉండేది. ఆయన సాక్షాత్తు హనుమద్ అంశ. అందుకనే ఆయన సంతతము కూడా రామనామ జపాన్ని చేస్తూ ఉండేవారు. ఏ పని చేసినా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఆ రామధ్యానమే. వారి తల్లిదండ్రులు సమర్థ రామదాసుల వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ సమర్థ రామదాసుల వారు వివాహానికి అంగీకరించకుండా తన యొక్క జీవితమంతా ఏక కౌపీనంతో పూర్ణ ఆయుషుతో తాను ఒక సన్యాసిగా జీవించారు. ఒకానొక సందర్భంలో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అనుగ్రహించి సమర్థ రామదాసుల వారికి సన్యాసనామాన్ని, కమండలాన్ని, జపమాలను ఇచ్చి సన్యాసానికి దీక్ష ఇచ్చిన వారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అలా ఆంజనేయ స్వామి ద్వారా తన యొక్క సన్యాస దీక్షను స్వీకరించి తన జీవితమంతా కూడా రామనామాన్ని జపిస్తూ ఒక పూర్ణ సన్యాసిగా జీవించారు. అటువంటి సమర్థ రామదాసుల వారికి ప్రియ శిష్యుడు శివాజీ మహారాజ్. క్షీణిస్తున్న మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడంలో, స్థాపించడంలో ప్రధానమైన పాత్రను పోషించిన వారు సమర్థ రామదాసుల వారు. శివాజీ మహారాజ్ మన హైందవ ధర్మాన్ని నిలవడానికి దిశానిర్దేశం చేసిన వారు సమర్థ రామదాసుల వారు. ఈ సమర్థ రామదాసుల వారికి ప్రియమైన శిష్యుడు శివాజీ మహారాజ్. అటువంటి సమర్థ రామదాసుల వారికి రాముడంటే అపారమైన భక్తి. ఆ రామనామ జపం చేస్తూ అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉండేవారు. కొంతమంది సాధువులు పండరి క్షేత్రానికి వెళ్తుండగా, కొంతమంది సాధువులు భక్తులు పండరిపురానికి వెళ్తూ సమర్థ రామదాసుల వారిని కూడా పిలుస్తారు. దానికి సమర్థ రామదాసుల వారు, నేను రాను, అక్కడ ఉన్నది కృష్ణుడు, నాకు కృష్ణుడు అవసరం లేదు, నాకు రామచంద్రమూర్తి ఒక్కటుంటే చాలు, నేను అలా రాను అని పండరి క్షేత్రానికి వెళ్ళనే లేదట. అసలు పండరి క్షేత్రం వైపే తిరిగి చూడలేదట. ఎందుకంటే ఆయన యొక్క నియమం, నేను రామచంద్రమూర్తిని తప్ప వేరే ఇతర దేవతలను చూడను, స్మరించను అని. దీనినే దృఢభక్తి అని అంటారు. సమర్థ రామదాసుల వారికి రామచంద్రమూర్తి పైన అంతటి దృఢ నమ్మకం, దృఢభక్తి. దృఢభక్తి అంటే ఏమిటి అంటే, ఏనుగు తరిమిన శివభక్తుడు విష్ణు ఆలయంలోనికి వెళ్ళడు, ఏనుగు తరిమిన విష్ణు భక్తుడు శివాలయానికి వెళ్ళడు. అంటే శివుణ్ణి ద్వేషించాడని కాదు, విష్ణువుని ద్వేషించాడని కాదు. ఆయన యొక్క దృఢ సంకల్పం, దృఢ భక్తి, నేను విష్ణువుని తప్ప నేను ఎవరిని పూజించను అని. మరి విష్ణువు, శివుడు వీరిద్దరి మధ్య తేడా ఉంది అంటే, వైష్ణవంలోనే కృష్ణుణ్ణి పూజించిన వాడు రాముణ్ణి పూజించడు, రాముణ్ణి పూజించిన వాడు కృష్ణుణ్ణి పూజించడు. అంటే రాముడంటే ద్వేషమా, కృష్ణుడంటే ద్వేషమా? అలా కాదు. వారికి కూడా తెలుసు కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటేనని. కానీ ఆయనకు రామచంద్రమూర్తి అంటే అంతటి భక్తి.
ఈయనకు కృష్ణుడంటే అంతటి భక్తి, దీనినే దృఢభక్తి అని అంటారు. కానీ ద్వేషించరు, రాముణ్ణి ద్వేషించరు, కృష్ణుణ్ణి ద్వేషించరు. ఇద్దరు ఒకటే అని సమాన భావంతోనే ఉంటారు. కానీ ఒకే ఒక మూర్తిపై రాముణ్ణి తప్ప ఇతర దేవతా స్వరూపాలని నేను సేవించును అని. అలా సమర్థ రామదాసుల వారికి రామచంద్రమూర్తి అంటే అంతటి దృఢభక్తి. అందుకని ఆయన పండరి క్షేత్రానికి నేను రాను, అక్కడున్నది కృష్ణుడు కాబట్టి అని ఆయన పండరి క్షేత్రం వైపే వెళ్ళలేదంట. కానీ ఆ పండరి క్షేత్రంలో ఉండే పాండురంగడికి మాత్రం ఒక కోరిక, ఒక ఆశ కలిగిందట. సమర్థ రామదాసుల వారు మన క్షేత్రానికి, మన దేవాలయానికి నన్ను చూడడానికి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని. ఇలా భగవంతుడు కోరుకుంటాడా అంటే ఖచ్చితంగా కోరుకుంటాడు. తిరుచ్చేరిలో సారనాథ స్వామి వారు అని 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి. తిరుమంగై ఆళ్వారు నాచియార్ దివ్యదేశంలో ఉండగా ఈ తిరుచ్చేరిలో ఉండే శ్రీహరి తిరుమంగై ఆళ్వారి యొక్క కలలోకి వెళ్ళి నా క్షేత్రానికి నువ్వు ఎప్పుడు వస్తావు అని పిలిచుండారు. అలా భగవంతుడు భక్తుల్ని తన దగ్గరకు రావాలని ఆశపడుతూ ఉంటారు. ఈ సందర్భం పన్నిద్దరు ఆళ్వార్లలో తిరుమంగై ఆళ్వారి యొక్క చరిత్రలో మనం చూడవచ్చు. అలా తిరుమంగై ఆళ్వార్ ఆ తిరుచ్చేరికి వెళ్తే ఆ తిరుచ్చేరి మొత్తం కూడా, ఆ దివ్యదేశం మొత్తం కూడా సాలగ్రామ శిలలతో దర్శనమిస్తుంది. శ్రీహరి యొక్క స్వరూపంతో ఉన్న ఈ సాలగ్రామ శిలలపై నా కాళ్ళను పెట్టి నేను ఎలా నడవడం అని తిరుచ్చేరికి వెళ్లకుండానే అక్కడే ఆగిపోతారు. అప్పుడు శ్రీహరి పిలుస్తారు, నీ యొక్క పాదధూళి నా పైన పడాలనే ఇలా చేశాను, నీవు నా క్షేత్రానికి రండి అని తిరుమంగై ఆళ్వార్ను తన క్షేత్రానికి అలా రమ్మని కలలోకెళ్ళి పిలిచిన సందర్భం కూడా ఉంది. అదేవిధంగా ఈ పాండురంగ స్వామి సమర్థ రామదాసుల వారు తన దగ్గరకు, తన క్షేత్రానికి రావాలని ఆశపడుతున్నాడట. కానీ సమర్థ రామదాసు మాత్రం ఆ పండరి క్షేత్రానికి వెళ్ళరు. ఎందుకు అంటే అక్కడ కృష్ణుడున్నాడు, అక్కడ నాకేం పని అని అంటారు. ఆయనకు అంతటి దృఢభక్తి. ఎందుకు రామచంద్రమూర్తి పైన అంత దృఢభక్తి అంటే ఆయన సాక్షాత్తు హనుమత్ యొక్క అంశ. ఒకరోజు సమర్థ రామదాసుల వారి శిష్యుడు శివాజీ మహారాజ్ తన దగ్గరకు వచ్చి సేవించి నమస్కరించి ఇలా అంటారు, స్వామి, రేపు పండరి క్షేత్రంలో పాండురంగ స్వామికి మహాభిషేకం చేయిస్తున్నాను, కాబట్టి తప్పకుండా మీరు రావాలి అని శివాజీ మహారాజు సమర్థ రామదాసుల వారిని కోరుతారు. దానికి సమర్థ రామదాసుల వారు ఇలా అంటారు, నాన్న అక్కడికి నేను రాలేను, నీవు క్షేమంగా మహాభిషేకం చేసుకో, శుభం భూయాత్ అని అంటారు. దానికి శివాజీ మహారాజు, లేదు స్వామి, మీరు తప్పకుండా రావాలి అని పట్టుబడతారు. సమర్థ రామదాసుల వారు ఎంత సర్ది చెప్పినా, నాన్న నాకు నియమం లేదు, అక్కడికి రాలేను, నాకు అలవాటు లేదు అని ఎంత చెప్పినా శివాజీ మహారాజు మాత్రం పట్టు వదలలేదు. ఇక సమర్థ రామదాసుల వారు తన ప్రియ శిష్యుని యొక్క మాటను నెరవేర్చాలి అని, తన యొక్క కోరికను నెరవేర్చాలి అని, సరే రేపు వస్తాను, ఎన్ని గంటలకి అని అడుగుతారు సమర్థ రామదాసుల వారు. స్వామి, రేపు 9 గంటలకి మహాభిషేకం ప్రారంభమవుతుంది అని అంటారు. సరే, ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకో, రేపు 9 గంటలకి వస్తాను అని సమర్థ రామదాసుల వారు సెలవిస్తారు. మరుసటి రోజు సమర్థ రామదాసుల వారు పండరి క్షేత్రానికి సరిగ్గా 9 గంటలకు చేరుకుంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే రాజు వచ్చినట్లు ఏనుగులు, గుర్రాలు, క్షత్రం ఇలాంటి ఆనవాళ్ళు ఏవి కూడా కనబడవు. సరే, శివాజీ ఒకవేళ ఏకాంతంగా వచ్చి ఉన్నారు అని, దేవాలయంలో ఉంటాడేమో అని దేవాలయం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మహాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు ఏమీ కూడా చేయలేదు. శివాజీ మహారాజు కూడా లేదు. సరే, కొంచెంసేపు అక్కడే వేచి ఉండి శివాజీ మహారాజు ఇలా ఎప్పుడు చేయడే, ఒకవేళ తాను రాకపోతే ముందుగా నాకు చెప్పి ఉంటాడే, ఇలా ఎప్పుడు చేయడే నా శిష్యుడు అని అక్కడే కొంచెంసేపు ఉండి ఇక వెనుతిరిగి వెళ్ళిపోదాం అని సమర్థ రామదాసుల వారు వెనుదిరిగి వెళుతూ ఉండగా ఒక ఆలోచన వస్తుంది. మనం దేవాలయానికి వచ్చి మూలమూర్తిని చూడకుండా వెళ్ళిపోతున్నాం, మనమేమి నాస్తికులం కాదు, ఒకసారి గర్భాలయంలోనికి వెళ్ళి ఆ మూలమూర్తిని చూసి వెళ్ళిపోదాం అని సమర్థ రామదాసుల వారు గర్భాలయం ఉన్న వైపుకి వెళ్తూ ఉంటారు. మరి చెప్పినట్టు శివాజీ మహారాజ్ ఎందుకు రాలేదు అంటే, ఆ వచ్చిన వ్యక్తి శివాజీ మహారాజే కాదు, తన క్షేత్రానికి రావాలని ఆశపడిన పాండురంగ స్వామి
శివాజీ యొక్క రూపాన్ని ధరించి సమర్థ రామదాసుల వారిని పోయి పిలుచున్నారు. అలా సమర్థ రామదాసుల వారు గర్భాలయంలోనికి వెళ్ళి ఆ పాండురంగ స్వామిని చూడడానికి వెళ్తారు. ఎంత భక్తి చేసిన వారికైనా, ఎంతటి దృఢభక్తి ఉన్నవారైనా ఒక్కసారి ఆ పాండురంగమూర్తిని చూసిన వెంటనే తన యొక్క జీవితం మారిపోతుంది. తన పాండురంగ భక్తి వచ్చేస్తుంది. పాండురంగ అని అనకుండా ఉండలేడు. కానీ సమర్థ రామదాసులు మాత్రం ఆ గర్భాలయంలోనికి వెళ్ళి నడుముపై చేయిబెట్టుకొని నిల్చున్న ఆ పాండురంగ స్వరూపాన్ని చూసిన వెంటనే కృష్ణ అనలేదు, విఠల అనలేదు, పాండురంగ అని అనలేదు. ఏతే కాహే ఉబారే రామా మనమోహన మేఘ శ్యామా, ఏతే కాహే ఉబారే రామా మనమోహన మేఘ శ్యామా, మనమోహన మేఘ శ్యామా, మనమోహన మేఘ శ్యామా, ఏతే కాహే ఉబారే రామా మనమోహన మేఘ శ్యామా. రామా అని పిలిచారు. పాండురంగ స్వరూపాన్ని చూసి రామా అని పిలిస్తే, ఎందుకు రామా అని పిలుస్తున్నారు? కృష్ణుణ్ణి రామా అని ఎవరైనా పిలుస్తారా? రామా అని పిలవడానికి ఏది గుర్తు? ధనస్సు బాణం ఉంటే కదా రాముడు. ఆయన చేతులు నడుము పైన పెట్టుకొని నిల్చుంటే ఆయన రాముడు ఎలా అవుతాడు అంటే, ధనస్సు బాణాలు లేకపోయినా నువ్వు నా యొక్క రాముడే. ఎందుకంటే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఇలా కోదండాన్ని పట్టి నిలబడి ఉంటావు. ఇలా పట్టి చేతులు నొప్పెట్టి నీ యొక్క ధనస్సును కోదండాన్ని కింద పెట్టి విశ్రాంతి కోసం నీ చేతుల్ని నడుము పైన పెట్టుకొని నిల్చున్నావు అని చాప బాణ కాయ కేలి కరకట్టావరి తెవిలి మనమోహన మేఘ శ్యామా, ఏతే కాహే ఉబారే రామా మనమోహన మేఘ శ్యామా, ఏతే కాహే ఉబారే రామా మనమోహన మేఘ శ్యామా అని పాడుతూ అయోధ్య నగరాన్ని వదిలి ఎందుకు పండరి క్షేత్రంలో నిల్చున్నావు? సీతమ్మను వదిలి ఎందుకు రుక్మిణీదేవితో నిల్చున్నావు? ఆంజనేయ స్వామిని వదిలి ఎందుకు పుండలీకునితో నిల్చున్నావు? ఎందుకు వానర సైన్యాన్ని వదిలి గోపబాలుకులతో ఎందుకు నిల్చున్నావు అని ఎందుకు నిలబడి ఉన్నావు స్వామి, ఎందుకు నిలబడి ఉన్నావు అని అడుగుతూ దారదారగా ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుతూ, నీవు నాకు రామచంద్రమూర్తిగానే దర్శనమివ్వాలి స్వామి అని బోరున ఏడుస్తూ పాండురంగ స్వామి వారి పాదాలపైన పడిన వెంటనే నడుముపై చేతులు పెట్టుకొని నిలబడి ఉన్న పాండురంగ స్వామి ఒక్క క్షణంలో కోదండపాణి అయి పట్టు పీతాంబరాన్ని ధరించి సీతా లక్ష్మణ సహితంగా ఆ సమర్థ రామదాసుల వారికి దర్శనమిస్తారు. అలా సమర్థ రామదాసుల వారికి పాండురంగ స్వామి శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చిన అదే మూర్తి ఇప్పటికీ పండరి క్షేత్రంలో అలా నిలబడి ఉన్నాడు. అటువంటి పండరీనాథుణ్ణి మనమందరం కూడా ఈ కన్నులతో ఎప్పుడు చూడబోతున్నాము. అలాంటి పండరి క్షేత్రంలో ఉన్న పాండురంగ స్వామి రామచంద్రమూర్తిగా సమర్థ రామదాసుల వారికి దర్శనమిచ్చారు. అలా దర్శనం పొందిన సమర్థ రామదాసుల వారు పూర్ణ ఆయుర్దాయంతో ఏక కౌపీనంతో సన్యాస ధర్మాన్ని పాటిస్తూ రామభక్తితో మునిగి తేలుతూ ఉండేవారు. అలా రామభక్తిలో ఉంటూ ఆఖరకు తన యొక్క శరీరం విడిచిపెట్టే సందర్భంలో 1000 మంది భక్తులు భజన చేస్తుండగా సమర్థ రామదాసుల వారి జీవం ఇక కొద్ది క్షణాలలో శరీరం విడిచి రాముడిలో ఐక్యమయ్యే సందర్భంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి కోదండపాణి అయి సమర్థ రామదాసుల వారి ఎదుట సాక్షాత్కరించారు. సమర్థ రామదాసుల వారి ఆనందానికి అంతులేదు. రామచంద్ర, నేను శరీరం విడిచిపెట్టే సందర్భంలో నా కోసం వచ్చావా? నీవు ఎంతటి దయస్వామి అని హే హే దయాలువా రామ, హే కృపాలువా, హే దయాలువా
రామ హే కృపాలువా, హే దయాలువా, స్వామి హే కృపాలువా, హే. ఇలా పాడుతూ హే దయాలువా రామ, నువ్వు ఇలా రావడానికి నా భక్తి కారణం కాదు, నేను చేసిన ఉపాసన కారణం కాదు, కేవలం నీ కరుణ దయ మాత్రమే కారణం. హే దయాలువా అని ఒక అద్భుతమైన కీర్తన చేసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి సమర్థ రామదాసుల వారిని చూసి ఏం కావాలి, ఏం వరం కావాలి అని అడుగుతారు. ఇలా స్వామివారు ప్రత్యక్షమైతే భక్తులకి వరం ఇవ్వడం సహజం. సమర్థ రామదాసుల వారు, స్వామి నీవు నా ఎదుట ఇలా నిలుచున్నావే, ఇంతకు మించిన వరం నాకేం కావాలి అని చెప్పి మన అందరి కోసం ఒక గొప్ప వరాన్ని రామచంద్రమూర్తి దగ్గర కోరుకున్నారు. రామచంద్ర శ్రీరామ జయ రామ జయ జయ రామ త్రయోదశి మంత్రం. ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది మంత్రంగాను జపించవచ్చు, భజనలో పాటగాను పాడవచ్చు. అటువంటి ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని ఎవరైతే 13 కోట్లు జపం చేస్తారో వారికి నీవు ప్రత్యక్షంగా దర్శనమివ్వాలి అని వరం అడుగుతారు. సమర్థ రామదాసుల వారు మన అందరి కోసం అడిగిన వరం, ఎవరైతే 13 కోట్లు రామనామాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని జపిస్తారో వారికి శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షంగా మన కన్నుల వెంట ప్రత్యక్షమవుతారట. అటువంటి గొప్ప వరాన్ని పొంది మనం ఆ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని మనం లెక్క వేయడం మన వల్ల సాధ్యం కాదు అని, ఎవరైతే 1 కోటి రామనామ జపం చేస్తారో వారు చేసిన వెంటనే శ్రీరామచంద్రమూర్తి యొక్క కోదండంలో ఒక చిన్న చిరుగంట ఉంటుందట, ఆ చిరుగంట మోగుతుందట. అలా 13 కోట్లు పూర్తి అవ్వగానే శ్రీరామచంద్రమూర్తి ఆ పూర్తి చేసిన వ్యక్తికి సాక్షాత్కారం ఇస్తారట. అలా మనమందరం కూడా తరించాలి అని సమర్థ రామదాసుల వారు ఇంతటి గొప్ప వరాన్ని పొంది మనకు అందించి చివరకు శ్రీరామచంద్రమూర్తిలో జ్యోతి స్వరూపంతో ఐక్యమవుతారు. అటువంటి సమర్థ రామదాసుల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారు అందించిన నామాన్ని జపిస్తూ మనం ఈ భాగాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం. జై బోలో రామచంద్ర భగవానికి జై. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.